మేమైతే మా ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే మా సొంత ఇల్లు. మేమైతే మా పిల్లల స్టడీస్ గురించి అయితే గుడివాడ అయితే వెళ్ళిపోయాము. మధ్య మధ్యలో వచ్చి ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటున్నాం కానీ ఫ్రెండ్స్ ఒక 3 నెలల నుంచి అయితే రావట్లేదు. ఇది చూడండి, కిటికీలో నుంచి కూడా మొక్క అయితే ఇంట్లోకి అయితే పెరిగిపోయింది. చూడండి ఎలా పెరిగిపోయిందో. ఇంటి వెనకాలైతే మొత్తం ఒక అడవిలాగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎన్ని మొక్కలు పెరిగిపోయాయి, పిచ్చి పిచ్చిగా విపరీతంగా పెరిగిపోయాయి. ఎటు చూసిన పిచ్చి మొక్కలే. కొంచెం అయితే శుభ్రం చేసాము, ఇంకా మిగతాది మొత్తం శుభ్రం చేయాలి. ఒక 2-3 రోజులైనా పట్టేటట్టుంది ఇది మొత్తం శుభ్రం చేయడానికి. డిసెంబర్ పూల మొక్కలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే మనకి నర్సరీలో అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్, కానీ మాకైతే ఫ్రీగానే పెరుగుతుంది ఈ మొక్క. ఇక్కడైతే మాకు పచ్చ కనకాంబరాలు మొక్కలు కూడా బాగా వచ్చేసాయి. ఈ పసుపు పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఏం పూలు కానీ తెలియదు, పూలు అయితే చాలా అందంగా ఉన్నాయి. బటర్ఫ్లై కూడా ఎగురుతుంది కూడా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆవు తోడలు ఎంత చక్కగా వెళుతున్నాయో. ఈ చెట్టుకైతే పువ్వులే కాదు ఫ్రెండ్స్, కాయలు కూడా వచ్చాయి. ఏంటో కూడా మనకు తెలీదు, కానీ చాలా అందంగా ఉంది. పీకడానికైతే మనసు అయితే ఒప్పట్లేదు. మేము పెంచుకున్న కనకాంబరాల మొక్కలు అసలు ఏమీ కనబడట్లేదు, కానీ ఇంట్లో మనుషులు లేకపోతే మాత్రం విపరీతంగా పిచ్చి మొక్కలు అయితే పెరిగిపోతాయి అని మాత్రం తెలిసింది నాకు. ఇల్లు కూడా పాడైపోద్దని తెలిసింది. అక్కడికి మధ్య మధ్యలో వచ్చి మేము ఇల్లు అనేది శుభ్రం చేస్తానే ఉన్నాము. మండవల్లి నుంచి గుడివాడ ఎంత దూరం ఫ్రెండ్స్, కానీ చూడండి ఒక 3 నెలలకే ఎలా అయిపోయింది అసలు ఇల్లంతా. వచ్చినప్పుడు ఇల్లు అనేది ఉండాలి, ఒక 2-3 రోజులు ఉంటాను, కానీ మేము అన్నీ ఇలాగే వదిలేసి వెళ్ళాము ఫ్రెండ్స్. కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళాము పిల్లల చదువుల గురించి మెయిన్. అసలు మేము వెళ్ళింది ఇక్కడ నుంచి. ఈ మొక్కలు ఇంకా రాకుండా ఉండడానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కలబంద మొక్క ఒక్కటి మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే. ఫ్రెండ్స్ అసలు ఈ మధ్య మొక్కలను అయితే అసలు మేము వేయలేదు, ఈ మొక్కలు కూడా వచ్చేసాయి. అసలు బావి కూడా కనబడతలేదు ఫ్రెండ్స్, అంత ఇదిగా పెరిగిపోయాయి మొక్కలన్నీ, విపరీతంగా పెరిగిపోయాయి. ఇదైతే మా ఇంటి వెనకాలైతే ఒక చేపల చెరువు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చేపల చెరువు మేము ఉన్నప్పుడు అయితే అసలు చాలా నీట్గా ఉండేది. అసలు మేము ఒక 3 సంవత్సరాలు అయిందేమో గుడివాడ వెళ్ళిపోయి. బులుగు పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనబడుతున్నాయి.